హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఉగాది ముందు రోజు ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ఉగాదికి అనేది ఒక చిన్న బ్లాగ్ తీసాను. పొద్దున్నే లేసి రైస్ వాటర్ తాగి టీ పెట్టి హస్బెండ్ టీ తాగేసి పొలానికి వెళ్ళారు. తర్వాత బ్రేక్ఫాస్ట్ లంచ్ అంతా ప్రిపేర్ చేశాను. ఇలాంటి కూతురికి స్కూల్ ఉంది, దానికని సాంబార్ చేశాను. దానికి దోశ అండ్ రైస్ చేశాను. స్కూల్ కి వెళ్ళింది, కొడుకుకి ఫీడ్ చేశాను. దాని తర్వాత కొన్ని బట్టలు ఉండే దాన్ని సోక్ చేసి పెట్టి నేను బ్రేక్ఫాస్ట్ తినేద్దాము, దాని తర్వాత పనులంతా చూద్దామని తింటున్నాను. సాంబార్ రైస్ ఒక రౌండ్ అయిపోయా, మళ్ళీ మజ్జిగ వేసుకొని మళ్ళీ సాంబార్ వేసుకొని దానికి కొంచెం ఉప్పు వేసుకొని రైస్ తో కలిపి తింటుంటే ఏముంటుంది తెలుసా. మీకు ఇలాంటి టేస్ట్ ఎవరికుందని కింద కామెంట్ చేయండి, చూద్దాం ఇలాంటి టేస్ట్ ఎవరికైనా ఉందా లేకుంటే నాకు మాత్రమేనా చూద్దాము. ఎవరు ట్రై చేయలేదంటే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. తర్వాత వర్క్ స్టార్ట్ చేశాను. ఇది రాగి పిండిని జల్లెడ తీసి పెట్టుకుంటాను. డైలీ రాగి సంగటి ఉంటుంది మా ఇంట్లో నైట్. ఆల్రెడీ ఆ డబ్బా చూపించాను. ఆ డబ్బాలో ఇలా జల్లెడ తీసి పెట్టుకుంటే 1 మంత్ 2 మంత్ అయినా కూడా ఏమీ అవ్వదు, పురుగులంతా ఏమీ పట్టదు. అందుకని ఇలా జల్లెడ తీసుకుని డబ్బాలో పెట్టుకుంటాము. అప్పటికప్పుడు జల్లెడ తీసి చేయాలంటే చాలా కష్టం. వచ్చింది రాగి పిండి, ఇదే నాకు ఒక 20 days వస్తుంది రాగి పిండి. ఎలా అంటే నైట్ మొత్తమే చేస్తాను, లేకుంటే హాలిడేస్ ఉన్నప్పుడు ఏమైనా సాంబార్ చేసినప్పుడు మార్నింగ్ టైము చేస్తాను రాగి సంగటి. సామాన్లు కడుగుతున్నాను. డైలీ రొటీన్ అంతా అయిన తర్వాత ఉగాదికి ప్రిపరేషన్ చేసుకోవాలి. ఇవంతా జల్లెడ తీసేదంతా కొడుకు నిద్రపోతున్నప్పుడు చేస్తాను, లేకుంటే ఇల్లంతా చేస్తాడు, అది ఇంకో ఒక పని చేయాలి. నేను సామాన్లు కడిగేసుకున్నాను. సామాన్లు కడిగేసిన తర్వాత సోక్ చేసి పెట్టిన బట్టల్ని ఇప్పుడు ఉదకాలి. ఉదికితే అయిపోయినట్టే. లేసేసాడు నా కొడుకు, చూడండి వాడే ఎత్తుకొని వస్తాడంట, బకెట్ వాడే ఎత్తుతున్నాడు. డైలీ ఒక 2 hours నిద్రపోతాడు. నాకేమైనా పని ఉంది అంటే ఒక 10 minutes లో లేసేస్తాడు. ఆరేసేసాను. ఆరేసిన తర్వాత నేను స్నానం చేసుకుని వచ్చి దేవుని ఇల్లు క్లీన్ చేస్తాను. వారం పూజ చేశాను, అందుకని పూలు ఇంకా కొంచెం ఫ్రెష్ గానే ఉంది. మంగళవారం క్లీన్ చేయకూడదని చేయలేదు, బుధవారం క్లీన్ చేస్తున్నాను. దగ్గర ఉన్న పూలంతా తీస్తా ఉన్నాను. ఫస్ట్ పూలంతా తీసి దేవుని ఫోటోలంతా తీసి పక్కన బయట పెట్టి దాని తర్వాత దేవుని గది అంతా నీట్గా క్లీన్ చేయాలి. దేవుని ఇంట్లో ఉన్న అన్ని సామాన్లు తీసి బయట పెడితే బాగా డస్ట్ అంతా దులిపి బాగా తడి బట్ట వేసి క్లీన్ చేయడానికి అవుతుంది. అంతా క్లీన్ చేశాను. ఇప్పుడు దేవుని ఫొటోస్ క్లీన్ చేస్తున్నాను. తడి బట్టలో ఉజ్జుకుంటున్నాను. ఫొటోస్ ఏం లేవు, 2 ఫొటోస్ ఉన్నాయి, కానీ సామాన్లు ఎక్కువ ఉంది. అది ఇది దేవుని గదిలో అవంతా తీసి బయట పెట్టి దేవుని ఫొటోస్ అంతా బాగా తుడుచుకున్నాను. దాని తర్వాత బొట్టలు పెట్టుకున్నాను. ఇప్పుడు దానికి ముందు దేవుని గది క్లీన్ చేసుకున్నాను. చాలా డస్ట్ ఉంది చూడండి. టైల్స్ అంతా బాగా ఇలా తడి బట్ట వేసి ఉజ్జుకుంటున్నాను. నీళ్ళంతా క్లీన్ చేసుకుని బాగా తడి బట్ట వేసి బాగా అంతా క్లీన్ చేసుకున్నాను. ఎలా అంటే వైట్ టైల్స్ కదా, బాగా దీపం అంతా ఎలిగి అంత నల్లగా అయిపోయింది. ఇప్పుడు అంతా క్లీన్ చేసుకుంది అయిపోయా. అది ఆరేతలకి మన దేవుని సామాన్లు కడిగేసుకుందాము. దేవుని సామాన్లు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కడుగుతారు. వేరే పౌడర్ అది ఇది యూస్ చేసి, కెమికల్ అంతా లిక్విడ్ అంతా యూస్ చేసి నేను ఏమి చేయను. పీతాంబరి, చింతపండు ఇవి 2 వేసి వాష్ చేస్తాను. నా చేతుల మీద బాగా తోమి పూజ చేస్తేనే ఆ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందుకని నేను ఏమి యూస్ చేయను, ఇవి 2 మాత్రమే యూస్ చేస్తాను. చూడండి ఆ డిజైన్స్ ఉంది కదా, అక్కడ మాత్రమే ఉంది డస్ట్. ఇప్పుడు ఒక బ్రష్ తీసుకుని ఇలా తోమేసుకుంటాను. ఆ డిజైన్స్ ఉండే దగ్గర అంతా పోయేస్తుంది. చింతపండుకి నీళ్ళు పడితే జారుతుంది కదా, అందుకని ఆ డిజైన్స్ ఉండే దగ్గర అంతా పోయేది. ఎంత తెల్లగా అయిందో వీడియోలో అంత బాగా కనిపిస్తలేదు తెల్లగా అయిందని, ఎందుకని తెలీదు. బ్రాస్ ఐటమ్స్ కూడా దీంట్లోనే వాష్ చేసుకుంటున్నాను. సాయిబాబా ఐడల్ కూడా దీంట్లోనే వాష్ చేస్తున్నాను. చూడండి బాగా డిఫరెన్స్ తెలుస్తుంది. అలాంటి కామాక్షి దీపం చాలా నల్లగా అయిపోయింది. వాష్ చేసి చూపిస్తాను ఎంత డిఫరెంట్ ఉంటుంది అని. ఫ్రెండ్స్ తెలుస్తుందా ఎంత నల్లగా ఉండే ఇప్పుడు ఎంత తెల్లగా అయిందని. అక్కడ బ్రష్ పోదు, ఏళ్ళు పోదు, అక్కడ మాత్రమే ఉంది బ్లాక్. చూపిస్తున్నాను చూడండి. వాష్ చేస్తే 15 days అయినా కూడా నల్లగా అవ్వదు, అలానే ఉంటుంది. కానీ కెమికల్స్ అంతా యూస్ చేసి వాష్ చేస్తే ఒక 2 daysకి నల్లగా అయిపోతుంది. దేవుని సామాన్లు కడుక్కున్న తర్వాత దాన్ని తుడిసేసుకుని దేవుని గదిలో బొట్టలు పెట్టుకుందాము. సామాన్లకి దేవునికి అంతాను నీళ్ళ కలుపుకొని బొట్లు పెట్టుకుంటున్నాను. చూడండి బొట్లు పెట్టిన తర్వాత దేవుడు ఎంత అందంగా కనిపిస్తున్నాడు అనేసి. ఇప్పుడు చూడండి ఆ కలశం ఎంత తెల్లగా కనిపిస్తుందని, అప్పుడే కనిపించలేదు. ఇప్పుడు చూడండి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. కొత్తదిగా ఉన్నట్లు మెరుస్తుంది. చూడండి కలశం ఎంత తెల్లగా అందంగా కనిపిస్తుంది బొట్లు పెట్టిన తర్వాత. అప్పుడు తెలియలేదు డిఫరెన్స్, ఇప్పుడు బాగా తెలుస్తుంది. దీపానికి కూడా బొట్లు పెట్టుకున్నాను. ఎంత అందంగా కనిపిస్తుంది కదా బొట్లు పెట్టిన తర్వాత.
వచ్చేసాడు నా కొడుకు డిస్టర్బ్ చేయడానికి. నేను పెడతానమ్మా నేను పెడతాను అనేసి దేవుని ఇల్లు దేవుని పాత్రలకు అంతా పెట్టేసుకున్నాను. ఇప్పుడు వాకిలికి పెడుతున్నాను బొట్లు. కూడా బొట్లు పెట్టుకుంటే ఆ ట్రెడిషనల్ బాగా తెలుస్తుందని పెడుతున్నాను. పానికి ఒత్తులు కూడా వేసి పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే రేపు అన్ని త్వరగా బిజీగా చేయడానికి అవ్వదు. చిన్నపిల్లలు ఉంటే ఏమి చేయడానికి అవ్వదు, డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. ఈ దీపానికి ఒత్తులు వేయడం అంటేనే పెద్ద టాస్క్. ఏమని తెలియదు, చాలా కష్టం అనిపిస్తుంది. ఎప్పుడు కడిగితే అప్పుడే వేసేస్తాను. పూజ చేయేటప్పుడు వెయ్యను. ఇది సమ్ టైమ్స్ త్వరగా అయిపోతుంది, సమ్ టైమ్స్ అవ్వదు. అందుకని నెలగా వేసేసుకున్నాను ఒత్తులో. నెలగా చూపిస్తాను చూడండి. క్లీన్ చేసి బొట్టులు పెట్టిన తర్వాత ఫుల్ దేవుని గది ఎలా ఉందని ఒక లుక్ వేసుకోరండి. దేవుని గది పని అయిన తర్వాత శనక్కాయలు ఉండే దాన్ని బాయిల్ చేద్దామని కుక్కర్లో వేసాను కడిగి. ఇప్పుడు ఒక 2 విజిల్స్ వదిలేద్దాం, బాగా బాయిల్ అయి ఉంటుంది. ఉప్పు వేసుకొని వేసి పెట్టేశాను శనక్కాయలు. అది విజిల్ వచ్చే తలికి మనము పూలు కట్టుకుంటాము రేపటికి పండుగకి. వాకిలికంతా పూలు వేసుకునేలా 3 రకాల పూలు ఉంది, రెడ్, వైట్, ఎల్లో. ఈ 3 మిక్స్ చేసి 2 డోర్లకి కట్టుకునేలా. ఫ్రంట్ డోర్కి, దేవుని గది డోర్కి ఏమో రోసు ఎల్లో మిక్స్ చేసి కట్టుకున్నాను. ఇంకొక డోర్కి ఏమో వైట్ ఎల్లో మిక్స్ చేసి కట్టుకున్నాను. 2 చూపిస్తాను ఎలా వచ్చింది. 2 ఇది కట్టాను. పూలు ఒక వాకిలికి కట్టేసరికి విజిల్ వచ్చింది. విజిల్ వచ్చిన తర్వాత దీన్ని సపరేట్ చేసి నీళ్ళంతా సపరేట్ చేస్తున్నాను శనక్కాయల్లో. చూడండి ఇంత పూలు 2 వాకిలికి కట్టుకున్నాను. కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్